జయతల సద్గురు బ్రహ్మరాజ్కు. మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అని అనుకోవాలి ముందు. ఎటుపోతాను అనే తర్వాత మరణం అంటే ఏంటో తెలియాలి ముందు. మరణం అంటే ఏంటో తెలియాలి. అర్థమైనా? మరణిస్తాం అంట కదా. అసలు మరణం అంటే ఏంటి? మరణం అంటే ఏంటి? మరణం అంటే ఏమి ఉంటే మరణం జరుగుతుంది, ఏమి లేకపోతే జీవించి ఉంటున్నాం. జీవించి ఉండటానికి మరణానికి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటో గుర్తించాలి ముందు. అర్థమైందమ్మా? ఇప్పుడు జీవించి ఉన్నాం అనుకో, మొత్తం శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి. శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ముక్కులు వాస్తున్నాయి, నాలుగు రుచులు అన్నీ, ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. పనిచేయట్లేదు ఇవన్నీ పనిచేస్తున్నాయి. మనసు ఉంది, బుద్ధి ఉంది, ప్రాణం ఉంది, ఇంద్రియాలు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. మనతో నిమిత్తం లేకుండానే అసంకల్పిత చర్యలు అని అంటారు. అసంకల్పితంగా మన యొక్క సంకల్పం లేకుండానే గుండె కొన్ని జరుగుతున్నాయి. కొన్ని సంకల్పితంగా కొన్ని జరుగుతున్నాయి, అసంకల్పితంగా కొన్ని జరుగుతున్నాయి. అయితే చూడండమ్మా, సంకల్పితంగా జరిగిన అసంకల్పితంగా జరిగిన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి. శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. ఎప్పుడు? జీవించి ఉన్నప్పుడు అన్నీ పనిచేస్తున్నాయి. కానీ మరణం జరిగినప్పుడు, మరణం తటస్థించినప్పుడు శరీరంలో ఉన్నటువంటివి ఏవి పనిచేయట్లేదు. శరీరంలో ఉన్నటువంటివి ఏవి కూడా కళ్ళు ఉన్నాయి పనిచేయట్లేదు, చెవులు ఉన్నాయి పనిచేయట్లేదు, ముక్కు ఉంటుంది పనిచేయట్లేదు, నాలుగు ఉంటుంది పనిచేయట్లేదు, హార్ట్ ఉంటుంది పనిచేయట్లేదు, లివర్ ఉంటుంది పనిచేయట్లేదు, కిడ్నీ ఉంటుంది పనిచేయట్లేదు, బ్రెయిన్ ఉంటుంది పనిచేయట్లేదు, నరాలు ఉంటాయి పనిచేయట్లేదు. ఇవన్నీ పనిచేయట్లేదు. అయితే ఎందుకు పనిచేయట్లేదు అవి? ఇంతకుముందు ఇప్పటి వరకు పనిచేస్తున్నాయి కమ్మా, ఇప్పుడు ఎందుకు పనిచేయట్లేదు? ఏం తక్కువైంది అని అన్నాడు. ఏం తక్కువైందంటే ఒక ఆయన అన్నాడు, గాలి తక్కువైంది అన్నాడు. ప్రాణం పోయింది, ప్రాణం అంటే గాలి పోయింది అన్నాడు. ఏమన్నాడు? గాలి పోయింది అన్నాడు. వేలు తీసుకొచ్చి ముక్కాడు పెట్టిండు. పెట్టి గాలి పోయింది. గాలి పోవటం అంటే ఏంటి? అదే కదా, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం మనం ప్రాక్టికల్గా ప్రాణం పోయింది అండి. ప్రాణం అంటే ఏంటి? ఆక్సిజనే కదా. ప్రాణం అంటే ఏంటి? ఆక్సిజనే కదా. అవునా కదా? మీరేమంటారు? మీరు నకరకాల్లో ఏమైనా వేరే అంటారా? ఎక్కడైనా ఆక్సిజన్ అంటారు కమ్మా. అయితే ప్రాణం అంటే ఆక్సిజన్ అయినప్పుడు వెంటనే హాస్పిటల్లో ఫోన్ చేసి ఆక్సిజన్ పెట్టారు. ప్రాణం పోయింది కాబట్టి ఆక్సిజన్ పెట్టాలని చెప్పి ఆక్సిజన్ పెట్టిండు. ఇప్పుడు ఆక్సిజన్ పెడితే ప్రాణం పెట్టినాం కదా, శరీరంలోకి ప్రాణం పంపించినాం కదా. మరి అంటే ప్రాణం కంటే ఇంకేదో పోయింది. ప్రాణం కాదు, ఆక్సిజన్ పోతే ఏముంది, మళ్ళీ ఆక్సిజన్ పెడతాం. ఆక్సిజన్ పెట్టినా పనిచేయట్లా. అయితే ప్రాణం కంటే ముఖ్యమైనది ఇంకొకటి ఉంది. ప్రాణం కంటే ముఖ్యమైనటువంటిది ఒకటి ఉంది, అది ఆత్మ. దాని పేరు ఆత్మ అన్నారు. వేదాంత పరిభాషలో ఆత్మ అన్నారు. సామాన్యులకు అర్థం కావడం కోసం ఏమన్నానంటే జీవుడు అన్నారు. జీవుడు వెళ్ళటం వేరు, ఆత్మ వెళ్ళటం వేరు. ఎందుకంటే స్థాయి భేదం. ఇక్కడ స్థాయి భేదం. సామాన్యుడికి జీవుడు అంటే అర్థమవుతుంది, జ్ఞానికి ఆత్మ అంటే అర్థమవుతుంది. జ్ఞాని ఆత్మ అని చెప్తారు, సామాన్యుడికి జీవుడు అని చెప్పాలి. జీవుడు అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటో తెలియాలి ముందు. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకో శరీరాన్ని ధరిస్తారు. వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఎంత చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. శిథిలమైనటువంటి పాత వస్త్రమును విడిచిపెట్టి, లేకపోతే జీర్ణమైనటువంటి పాత వస్త్రమును విడిచిపెట్టి నూతన వస్త్రమును ధరించినట్లుగా. అంటే అంతేకమ్మా, పాత చొక్కా విడిచిపెట్టి కొత్త చొక్కా తొడుక్కున్నట్లుగా. అంటే ఇప్పుడు మళ్ళీ కొంతమంది రకరకాల దీంట్లో వేరియేషన్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఇప్పుడు పాత చొక్కా విప్పి కొత్త చొక్కా తొడుక్కున్నాడు, జీవుడు. అంటే మనందరం కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకో శరీరాన్ని ధరిస్తాము. మరి ఇది యూనివర్సల్గా ఈ ప్రపంచంలో అందరికీ ఇలాగే జరుగుతుంది కదా. మరి ఇందులో అలా జరిగినప్పుడు మరి భగవద్గీత ఎందుకు చదువుకోవాలి అనేటువంటిది ప్రశ్న. అర్థమైందమ్మా?
ఇప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అందరు ఇంకో శరీరాన్ని ధరిస్తారన్నారు. ఎలాంటి శరీరాన్ని ధరిస్తారు, ఎలాంటి డ్రెస్ వేసుకుంటారు అంటే ఫంక్షన్కి వచ్చారు కాబట్టి ఇలాంటి డ్రెస్ వేసుకున్నారు. మరి ఇంటికి వెళ్ళాక ఇలాంటి డ్రెస్సే వేసుకుంటారా? వేరే వేరే డ్రెస్సులు వేసుకుంటారు కదా. ఫంక్షన్ డ్రెస్సులు వేరే, నార్మల్ డ్రెస్సులు వేరే కదా. మా ఇంటికాడ కూడా మేము చూస్తాం కదా, ఫంక్షన్కి వెళ్తే డ్రెస్సులు వేరు, ఇంటికాడ ఉంటే డ్రెస్సులు నార్మల్ డ్రెస్సులు డిఫరెంట్ ఉంటాయి కదా. అలాగే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎలాంటి శరీరాన్ని ధరిస్తాము, ఎలాంటి శరీరాన్ని ధరిస్తామంటే మళ్ళీ ఇలాంటి శరీరాన్ని ధరిస్తామా అంటే ఇలాంటి శరీరాన్ని ధరిస్తాము అనే గ్యారంటీ లేదు అని చెప్పారు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇలాంటి శరీరాన్ని అంటే ఇక్కడ శరీరాలన్నింటినీ వస్త్రాలతో పోల్చి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. డ్రెస్సులతో పోల్చి చెప్పారు. అట్లే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ జీవుడు పక్షి అయి పుట్టవచ్చు, పక్షి శరీరాన్నైనా ధరించవచ్చు, పశువు శరీరాన్నైనా ధరించవచ్చు, దోమ శరీరాన్నైనా ధరించవచ్చు, ఈగ శరీరాన్నైనా ధరించవచ్చు, ఆవు శరీరాన్నైనా ధరించవచ్చు, కుక్క శరీరాన్నైనా ధరించవచ్చు, పిల్లి శరీరాన్నైనా ధరించవచ్చు. ఏనన్నాడు, నేను అవి ధరించను అన్నాడు ఒక ఆయన. ఇప్పుడు నేనున్నా, ఏ గురువు గారు నేనైతే అవి ధరించను, నాకు అసలు పిల్లంటే అసలు ఎలర్జీ, నేను అసలు కుక్క అంటే నాకు అసలు ఎలర్జీ, నేను కుక్క శరీరాన్ని ధరించను, పిల్లి శరీరాన్ని ధరించను అన్నాడు. ధరించడం ధరించకపోవడం నీ కంట్రోల్లో ఉందా? ధరించడం ధరించకపోవడం నీ కంట్రోల్. ఒకటికి కుక్క అంటే ఎలర్జీ, కుక్క అంటే ఎలర్జీ కాబట్టి రోజు కుక్క అంటే ఎలర్జీ అని చెప్పి ఆ కుక్కనే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టిండు, మళ్ళీ కుక్క అయి పుట్టిండాడు. అంటే ఇక్కడ ఇంకొక మాట ఏమని చెప్తారంటే, ఒకటి మనం చేసుకున్నటువంటి సంస్కారాల బలం కొంత, కర్మఫలాలు కొంత, శరీరాన్ని విడిచిపెట్టేప్పుడు ఉన్నటువంటి ఫీలింగ్స్, మనం శరీరాన్ని విడిచిపెట్టేటువంటి ఉండేటువంటి ఆ ఎన్విరాన్మెంట్, ఆ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉన్నదో అది ప్రభావితం చేస్తుంది, నెక్స్ట్ జన్మను అది డిసైడ్ చేస్తుంది అని చెప్పారు. ఒకతను పండిట్టు వెళ్తూ ఉంటాడు, కాశీయాత్రకు బండిలో వెళ్తూ ఉన్నాడు. ఒకచోట ఒక బండి ఆగుతుందన్నమాట. ఈయనకి ఆయాసం పెరుగుతుందన్నమాట. ఇతనికి కాశీలోనే పోవాలని బలంగా ఉంది, వేరే చోటుకి ఉండటం అసలు ఆయనకి అసలు ఇష్టం లేదనమాట. లాస్ట్ మినిట్లో చివరి క్షణాల్లో కాశీలో పోతే కైలాసం పోవచ్చు అనే కాన్సెప్ట్ తోటి స్పీడ్కి పో అని చెబుతున్నాడు. ఆరోగ్యం సహకరించట్లేదు. అది ఒక ఏరియాలోకి వెళ్ళి ఆ బండి ఆగిపోయింది, నిదానంగా వెళ్తూ ఉంది. ఎడ్లు కదలలేకపోతేనే వాటికి ఆహారం కావాల్సినటువంటి పరిస్థితి వస్తే, స్వామి ఇప్పుడు కదిలేట్లేదు, వాటికి ఆహారం పెట్టిన తర్వాతనే కదిలించాలి బండిని అని చెబితే, అక్కడ పోయిన తర్వాత అక్కడ కొంతమంది చెప్పులు కుట్టేవాళ్ళు ఉన్నారు. ఆ వీణ ఈ బండి ఆగిన కాడ చెప్పులు కుట్టేవాళ్ళే కనబడుతున్నారు ఆయనకి. ఎక్కడైతే ఆగకూడదని నేను అనుకున్నాడో బండి అక్కడే ఆగింది. ఇప్పుడు ఆయన ధ్యాస అంతా వాళ్ళ మీదనే ఉంది. అక్కడ పుట్టాడు, వాళ్ళ ఇంట్లో పుట్టాడు. అంటే శరీరాన్ని విడిచిపెట్టేటువంటి చివరి క్షణంలో ఏ ధ్యానం ఉంటుందో, ఏ ధ్యానం చేస్తామో, ఏ ధ్యాస ఉంటుందో అక్కడ జన్మిస్తాము. జడభరతుడు కూడా అంతే కదా, జింక ధ్యాసలో ఉండి జింకై పుట్టాడు. అయితే పుట్టిన శరీరం ఏదైనా ధరించవచ్చు, అది ఎలాంటి శరీరాన్నైనా ధరించినా కానీ సంస్కారం మాత్రం అలాగే ఉంటుంది. శరీరం మారుతుందే తప్ప సంస్కారం మారదు. ఇప్పుడు ఎట్లా అంటే అమ్మ, జడభరతుడు నెక్స్ట్ జన్మలో జింకై పుట్టినా కానీ ఆశ్రమాల్లోనే తిరిగాడు. జింకై పుట్టిన తర్వాత జింక లక్షణంతో అడవుల్లో తిరగల, యోగుల ఆశ్రమాలలోనే చరించింది. అది యోగులు ధ్యానం చేసుకునే కాడ, యోగులు సత్సంగం చేసుకునేటువంటి చోట అది పడుకొని ఉండేది. మరి మిగతా జింకలన్నీ ఆకుల కోసం, హలముల కోసం అడవుల్లో తిరుగుతుంటే ఈ జింక ఋషుల ఆశ్రమాల్లో పెరిగింది. అది సంస్కారం, గత జన్మ యొక్క సంస్కారం వాసనారూపంగా వస్తుందంటే అదనమాట. ఇందాక ఆ పండిట్టు
అక్కడ వాళ్ళ ఇంట్లో జన్మించాడు కదా, చెప్పులు కుట్టే వాళ్ళ ఇంట్లో జన్మించాడు. చెప్పుల కుట్టే వాళ్ళ ఇంట్లో జన్మించిన తర్వాత అతడు ప్రొద్దుటే ప్రాతకాలంలో లేవగానే స్నానం చేయటం, బొట్టు పెట్టుకోవటం, స్తోత్రాలు చదువుకోవటం, పూజలు చేసుకోవటం ఇవి చేస్తున్నాడు. అందరూ అంటున్నారు ఎట్లా అంటే గంజాయి వనంలో తులసి మొక్కలాగా పుట్టిండి వీడంటారు. గంజాయి వనంలో మా ఇంట్లో ఎవ్వరికి లేదమ్మ ఇంత భక్తి, మా ఇంట్లో ఎవ్వరికి లేదంత మీ ఇంత భక్తి అంటారు. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికి ఉండదు. ఇలాంటి మహాత్ముడు ఏదో తటస్థించి అట్లా జన్మిస్తాడు. అర్థమైందమ్మా? అలాగే పుట్టిన వాతావరణం ఏదైనప్పటికీ కూడా అనుభవించేటువంటిది మాత్రం గత జన్మల యొక్క సంస్కారమే. గత జన్మల యొక్క సంస్కార బలంతో జీవనం అనేటువంటిది కొనసాగుతుంది. అర్థమైందమ్మా? ఇది ఎప్పటి వరకు? కర్మఫలం ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు జన్మలు ఎత్తవలసిందే. కర్మఫలం ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు జన్మలు ఎత్తుతూనే ఉండాలి. ఎన్ని జన్మలు ఎత్తితే కంక్లూడ్ అవుద్ది? ఇక ఎన్ని జన్మలు అయితే ముగింపు వస్తుందమ్మా? ఇన్ని జన్మలు అయితే ముగింపు వస్తుంది గురువు గారు అనేదానికి ఏమన్నా గ్యారంటీ ఉంటుందా? లేదు. అరుణోదయములెన్ని, అస్తమానములెన్ని, జనన మరణములెన్ని, జాతులెన్ని, దీని భావము తెలియ ధీరుడై ఉండరా అని చెప్పారు. అంటే ఈ ప్రపంచం పుట్టాక సూర్యుడు ఎన్నిసార్లు ఉదయించాడో, సూర్యుడు ఎన్నిసార్లు అస్తమించాడో, అలాగే నువ్వు అన్నిసార్లు పుట్టి అన్నిసార్లు మరణించాలి అని చెప్పి ఒక మహాత్ముడు మనకు ఉదాహరణ చెప్పాడు. సృష్టి పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు సూర్యుడు ఎన్నిసార్లు ఉదయించి ఎన్నిసార్లు అస్తమించుంటాడు ఏమనుందా? క్యాలిక్యులేషన్ ఉందా మన దగ్గర? ఏమైనా అర్థమైతే ఇక దాన్ని గుర్తు చేసుకుంటే మనం ఇక నిద్ర పట్టిద్దా? వచ్చే జన్మ ఉంటుందో ఉండదో కానీ ముందు ఈ జన్మలో నిద్ర పట్టదు. అయితే అమ్మ ఇక్కడేంటంటే జన్మ వస్తుందా రాదా అంటే, జన్మ వస్తుందా రాదా, జన్మ వచ్చేది ఎవరికి, జన్మ ఎత్తేది ఎవరు? జన్మ ఎత్తేది ఎవరంటే జీవుడు. జన్మకొచ్చేది జీవుడు. జీవుడు ఎప్పటి వరకు జన్మలు ఎత్తుతాడు అంటే, ఎప్పటి వరకైతే నీకు కర్మఫలం ఉంటుందో అప్పటి వరకు జన్మలు ఎత్తవలసింది. కర్మఫలం ఉన్నంత వరకు జీరో కావాలి. కర్మఫలం ఏం కావాలా? జీరో కావాలి. కర్మరహితం కావాలి. కర్మరహితమైతేనే జన్మరహితం అవుతుంది. కర్మరహితం కాకుండా జన్మరహితం కాదు. కర్మరహితం కాకుండా జన్మరహితం కాదు. అయితే దీనికి మనకు అర్థం చేసుకోవాలి. కర్మ సిద్ధాంతంలో ఏం చెప్పారు? 3 రకాలుగా కర్మ ఉంటుందని చెప్పారు. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే అనేక జన్మల నుండి మనం స్టోర్ చేసుకున్నటువంటి స్టోర్ రూము. ఇప్పుడు మనం స్టోర్ చేసుకున్నటువంటి స్టోర్ రూమ్లో ఉన్నటువంటి కర్మఫలాన్ని ఏమంటారు? సంచిత కర్మ. అందులో నుంచి ఇప్పుడు అనుభవించడానికి ప్రారబ్ధ కర్మను తీసుకొని వచ్చినాం. కొంత చిన్న మూట, ఈ 50 సంవత్సరాల సరిపోను ఒక 50 యూనిట్ల కర్మఫలాన్ని తీసుకొని వచ్చినాం. దాంట్లో లక్షల యూనిట్లు ఉంది. మన గోడంలో ఎంత కర్మఫలం ఉంది మనం అనుభవించాలని కొన్ని లక్షల యూనిట్ల కర్మఫలం ఉంటే అందులో నుంచి ఎంత తెచ్చినాం ఈ జన్మకి? ఒక్కో యూనిట్ 1 సంవత్సరం అనుకోండి. ఒక్కో యూనిట్ కర్మఫలం 1 సంవత్సరానికి అనుకోండి. ఒక ఆయన 120 యూనిట్లు తెచ్చిండు అంటే ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు బతికిండని అర్థం. ఓకే, 120 యూనిట్ల కర్మఫలాన్ని తీసుకొని వచ్చి ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇదేంటది? ప్రారంధం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నేను కొత్తగా తెచ్చింది పాతే కదా తీసుకొచ్చింది. సపోజ్ ఉదాహరణ మీ ఇంట్లో లడ్డూలు ఉన్నాయి అనుకోమ్మ, ధనమ్మ గారింట్లో లడ్డూలు ఉన్నాయి, తీసుకొచ్చి తలా వడ్డించింది అనుకోమ్మ. లడ్డూలు ఇస్తే తలా వడ్డిస్తే ఉంటాయా? అయిపోతాయి. మరి ఆగామి కర్మ, కొత్త కర్మ యాడుంది? కొత్త చేయటం లేదు కదా, పాతదే కదా అనుభవించేది. అర్థమైందమ్మా? ఇది క్వశ్చన్ అనమాట. చాలామందికి ఉండేటువంటి క్వశ్చన్ ఇదే అనమాట. మనం పాతది అనుభవిస్తున్నామా? పాతదే అనుభవించేటైతే కొత్తది ఇంకెప్పుడు చేసిన మనం అసలు కొత్తగా? అదే కొత్తది ఎలా చేస్తున్నాం? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి కొత్తగా ఎక్కడ వచ్చింది నీకు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఆగామి అనేటువంటిది ఎలా తయారవుతుంది, ఎప్పుడు తయారవుతుంది, ఎక్కడ తయారవుతుంది అనేటువంటి క్వశ్చన్. ఇదే కదా క్వశ్చను. ఎట్లా అంటే దీనికి ఇంతకుముందు కూడా మీకు చెప్పాం, మళ్ళీ ఒకసారి అర్థమయ్యేట్టు గుర్తు చేసుకోవటం. అందుకే గుర్తు చేయడానికే గురువు గారు. సపోజ్ ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, పక్కింటోళ్ళతో తగు వచ్చింది. పోయిన జన్మలో కూడా తగు పెట్టుకున్నాం. పోయిన జన్మలో
9 సార్లు తగ్గు పెట్టుకున్నాం. పోయిన జన్మలో ఎన్నిసార్లు తగ్గు పెట్టుకున్నాం మనం? 9 సార్లు తగ్గు పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రారంభ రూపంలో 9 సార్లు వచ్చింది. 9 సార్లు వాడు తగ్గు పెట్టుకుంటారు కన్ఫర్మ్. మనకి కన్ఫామ్గా 9 సార్లు వాళ్ళు కన్ఫామ్గా పెట్టుకుంటారు. ఎందుకంటే రాసే ఉంది కదా, 9 సార్లు మనం పెట్టుకున్నాం కాబట్టి వాడు కూడా 9 సార్లు మనతోటి పెట్టుకుంటారు. ఇది కదా. అయితే ఇప్పుడు సరే ఫస్ట్ టైమే అనుకోండి ఆగామి రాకుండా చూసుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఆవిడ వచ్చి ఒక అర్ధగంట తిట్టింది. ఈవిడకి తెలుసు, జ్ఞానం ఉంది, ఈవిడ భక్తురాలు, భగవద్గీత చదువుతుంది. ఈవిడ భగవద్గీత చదువుతుంది, భక్తురాలు. ఆవిడ వచ్చి తిట్టుద్దని ఈవిడకి ముందే తెలిసిందనమాట. ఎందుకంటే ప్రారంధ కర్మ కదా అనుకుంది. అయితే అప్పుడేం చేయాలంటే, నీకు నమస్కారం, ఎందుకంటే నేను గత జన్మలో నిన్ను తిట్టి ఉన్నాను కాబట్టి ఇప్పుడు నన్ను తిడుతున్నావు. నేను గత జన్మలో నేను పావు గంట తిట్టా, 5 నిమిషాలు వడ్డీ కలిపి 20 నిమిషాలు నువ్వు తిట్టావు, థ్యాంక్ యూ అని చెప్పి ఒక స్వీట్ పెట్టాలి ఆవిడకి. ఎంతమంది పెడతారు? నన్ను తిడతావా? సాయంత్రం మా అత్తగారు రాని, మా అత్తగారు లేదనేగా నన్ను తిట్టేది, మా అత్తగారు వస్తే నీ అంతో చూస్తుందని చెప్పి వాళ్ళ అత్తగారు వచ్చిన తర్వాత ఉన్నాయి లేని కల్పించి ఇంటి రాజులు వెళ్ళి వీళ్ళు గంట తిట్టొచ్చారు. అర్థమైందమ్మా? 20 నిమిషాల దానికి గంట తిడితే 40 నిమిషాలు ఎక్స్ట్రా ఆగామి తయారైంది. అర్థమైందా? అంటే ఏదైనా ఒక కర్మఫలం మనం ఫేస్ చేసినప్పుడు కృష్ణ అర్పణమస్తు, రామార్పణమస్తు, పరమాత్మ ఇది నీ యొక్క ప్రసాదము, పరమాత్మ నీ యొక్క ప్రసాదాన్ని నేను అనుభవిస్తాను. అయితే పాజిటివ్స్ తీసుకుంటాడు, పరమాత్మ ఇచ్చిన పాజిటివ్స్ అన్నీ తీసుకుంటాడు, నెగటివ్ తీసుకోడు అనమాట. నేను ఇన్ని పూజలు చేస్తే నాకెందో మోకాలు నొప్పించినవు అంటాడు. అర్థమైందా? పిల్లగాడికి ఉద్యోగం ఇచ్చిండు, ఓకే యాక్సెప్టెడ్. కారు ఇచ్చారు, ఓకే. మంచి ఇల్లు ఇచ్చారు, ఓకే. నెక్లెస్ ఇచ్చారు, స్వాతిహారం, లక్ష్మీహారం, ఇవన్నీ యాక్సెప్టెడ్. నేను మహాభక్తురాలు కాబట్టి ఇచ్చారు. పిల్లగాడికి నడుముల నొప్పి, మోకాళ్ళ నొప్పి, పిల్లగాడికి సంతానం లేదు, అమ్మాయికి ఉద్యోగం లేదు, మాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది? మరి ఇల్లు ఇచ్చినప్పుడు అనలేదు, మాకే ఎందుకు ఇల్లు ఇచ్చారు, మాకే ఎందుకు కారు ఇచ్చారు అని ఆ రోజు అనలేదు, మా అబ్బాయికే ఎందుకు ఎంబీబీఎస్ సీట్ ఇచ్చారని నువ్వు అడగలేదు ఆ రోజు. మరి ఇవాళ ఎందుకు చేస్తాను అంటే, నీకు నచ్చినవి అన్నీ జరిగితే నేను దేవుణ్ణి, నేను మహాభక్తుణ్ణి, నేను మహాయోగిని. నాకు నచ్చినట్టు జరగకపోతే నువ్వు మంచోడు కాదు. దేవుడు సరిగ్గా చూడట్లా, దేవుడికి ఏం తెలియదు, వెంటనే పార్టీ మార్చినట్టు దేవుణ్ణి మార్చడం. మరి ఎట్లుంటుందంటే, దేవుణ్ణి మార్చుతారమ్మా? దేవుడు ఏమన్నా అంత పిచ్చోడా? దేవుడు అంత తిక్కలోడా? ఇప్పుడు ఈ దేవుడిని మార్చి ఆ దేవుడి దగ్గర మారితే ఆ మాత్రం తెలియదు ఆ దేవుడికి ఈ భక్తుడు యాడ్ నుంచి వచ్చాడనే విషయం. ఎవరో చెప్తారు, ఇంకా నువ్వు పాత దేవుడిని పట్టుకొని ఊగులాడుతున్నావు, వెంకటేశ్వర స్వామి కొత్త దేవుళ్ళని ఎంతమంది పుట్టుకొచ్చారు ఇప్పుడు, సిరిడి పా అంటాడు, పుట్టపర్తి పా అంటాడు. యువర్ చాయిస్, వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఆ పుట్టపర్తిలో ఉండే దేవుడు కానీ, షిరిడీలో ఉండే దేవుడు కానీ, ఇంకో దేవుడు కానీ, అయ్యప్ప స్వామి కానీ వీళ్ళ గురించి తెలుసుకోలేడా? వీళ్ళ సర్టిఫికేషన్ ఏంటో తెలియదా? వీడు ఏం చదువుకున్నాడు, వీడి అర్హత ఏంటి, వీడి భక్తి ఏంటి, వీడి కర్మ ఏంటి, వీడి జ్ఞానం ఏంటి, ఆ మాత్రం గుర్తించలేని దేవుళ్ళు అక్కడుంది. సపోజ్ అమ్మా, నకరకల్లో 10th ఫెయిల్ అయింది. వీడు 10th ఫెయిల్ అయితే బెంగళూరు పోయిందన్నమాట ఇంటర్ చేరడానికి. చేర్చుకుంటాడా వాడు? సర్టిఫికెట్ లేదు కదా వీడి దగ్గర. ఊరు అర్థమైందమ్మా? ఇప్పుడు ఊరు మారితే జాతకం మారిద్దా? ఊరు మారితే కర్మఫలం మారిద్దా? దేవుణ్ణి మార్చితే కర్మఫలం మారిద్దా? వీడి అజ్ఞానం, వీడి అవివేకం. అలాంటి వాళ్ళని చూస్తే మీలాంటి జ్ఞానులు చూసి నవ్వుకుంటారు. మీలాంటి జ్ఞానులు అందరూ అలాంటి వాళ్ళని చూసి నవ్వుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు మనకేమర్థమవుతుంది? మనం గత జన్మలో చేసినటువంటి కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవిస్తున్నాం. సంచితం గోడౌన్లో ఉంది, ఇప్పుడు అనుభవించేది ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఆగామి చేస్తూ ఉన్నాము. ఇది మన ప్రాసెస్. ఇది ఎలా నశిస్తుంది? ఈ కర్మఫలం ఉన్నంతకాలం జన్మలు ఎత్తాల్సిందే. అది ఎన్ని జన్మలైనా కానీ, ఎన్ని కల్పాలైనా కానీ మళ్ళీ జన్మలు ఎత్తవలసిందే. దానికేమని చెప్పారంటే,
ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళకి సంచిత కర్మ నశిస్తుంది. ఆత్మజ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి సంచితం అనేటువంటి గోడవంలో ఉన్నటువంటి 1,00,000 యూనిట్ల కర్మఫలం మొత్తం డిస్మాంటిల్ అయిపోతుంది. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతేజన అని చెప్పి ఇందాక నాయనగారు చెప్పారు కమ్మా. అట్లా అనమాట. మనం గత జన్మల్లో చేసినటువంటి కర్మఫలం అది సంచిత కర్మ మొత్తం ఆత్మజ్ఞానం చేత నశిస్తుంది. ఓకే. ప్రారబ్ధం భోగతే నశ్యేత్ అన్నారు. ప్రారబ్ధాన్ని అనుభవిస్తే నశిస్తుంది. ప్రారబ్ధాన్ని అనుభవించాలి. కొన్ని ప్రారబ్ధంలో కూడా భరించలేనప్పుడు మనం ప్రైరస్ చేస్తూ ఉంటాం. ప్రైరస్ చేసినప్పుడు తగ్గుతాయా అంటారు. ప్రారబ్ధం అనుభవించాల్సిందే అంటారు. ప్రారబ్ధంలో కూడా అనుభవంలోకి వచ్చిన కర్మలు కొన్ని ఉంటాయి, అనుభవంలోకి రాని కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్ని ఖచ్చితంగా అనుభవించాలి, కొన్నిటికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ ఒకసారి చెప్తాను. అట్టుపిండి కలిపారు. అట్టుపిండి మన ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు అనసూయమ్మ గారు 2 అట్లు పోసింది. అట్లు పోసిన తర్వాత ఇది అది మారదు, ఖచ్చితంగా తినాల్సిందే. ఇంకా మరి బోండాలు వేసుకోవైతే దాంతో గుంత పొంగనాలు వేసుకోవచ్చు అంటే ఆ అట్లతో అవ్వదు. కానీ గిన్నెలో ఉన్న పిండితో మార్చుకోవచ్చు. గిన్నెలో ఉన్న పిండిని మార్చుకోవచ్చు, కానీ ఆల్రెడీ అట్లు పోయబడినటువంటిది మార్చైతే కాదు. అది అనుభవంలోకి వచ్చింది, ఫార్వర్డ్ అయ్యి వచ్చింది. ఈ పిండి ఫార్వర్డ్ అయ్యి ముందుకు వస్తే అట్లు పోసుకుంటే ఇక అది మార్చైతే కాదు. ఇక గిన్నెలో కొంత స్టోర్ ఉంటుంది కదా, దాన్ని మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని కర్మఫలాలు ఫార్వర్డ్ అయ్యి ముందుకు వస్తాయి అన్నమాట. అవి ఖచ్చితంగా అనుభవించి తెరవలసింది ఎవరైనా కానీ. కొన్నిటిని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎవరు మార్చుతారు వీటిని? కర్మఫలాన్ని ఎవరు మార్చుతారు అంటే మనకు ఫలాన్ని ఎవరు ఇచ్చారో వాళ్ళు మార్చగలరు. అర్థమైందమ్మా? కర్మఫలాన్ని అనుభవింపచేసేటువంటి కర్త ఎవరైతే ఉన్నారో అతన్ని మనం సాటిస్ఫై చేయగలిగితే అతను మార్చగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకమ్మా, సపోజ్ ఇది ఎవరిల్లు? ధనమ్మగారి ఇల్లు అనుకుందాం. ధనమ్మగారి ఇల్లు అనుకుందాం. ఇప్పుడు సపోజ్ ఫ్యాన్ అక్కడ పెట్టారు, ఇక్కడ ఫ్యాన్ పెట్టారు. సో ఇప్పుడు అటు కూర్చున్న వాళ్ళకి గాలి వస్తే ఇటు మధ్యలో కూర్చున్న వాళ్ళకి గాలి రావట్లేదు. మధ్యలో కూర్చొని నిర్మలా గారు ఉన్నారు. నిర్మలా గారు అన్నారు, వీళ్ళకి మధ్యలో కూడా ఫ్యాన్ పెట్టుకుంటే బాగుండేది అని చెప్పి నన్ను అన్నారు అనుకోమ్మా. ఇప్పుడు నిర్మలా గారు ఒక 4 రోజులు ఇక్కడ క్లాస్ చెప్పడానికి వస్తున్నారు అనుకో. ధనమ్మ గారు పరిపూర్ణ బాధ చదువుతున్నాను, నిర్మలా గారు కూడా వినటానికి వస్తున్నారు. రోజు అదే సీట్లో కూర్చోవాల్సింది. ఏమనుకుంటారు, ఇక్కడ ఫ్యాన్ పెడితే బాగా నన్ను అనుకోవటమే, కానీ ఫ్యాన్ పెట్టగలరా వారు? పెట్టాలనుకుంటే ఎవరు పెట్టాలా? ఇంటి ఓనర్ వీరు అనుకోవాలి. అక్కడ వీరు పెట్టాలనుకుంటే పెట్టలేరా? పెట్టగలరు. అంటే ఫ్యాన్ పెట్టాలంటే పెట్టగలరు, తీసేయాలంటే తీసేయగలరు. ఎందుకు? దీని మీద కమాండ్ ఉంది వారు. ఈ ఇంటికి వారు యజమాని కాబట్టి ఈ ఇంట్లో ఉన్నటువంటి ఒక వస్తువుని ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ మార్చేటువంటి ఛాన్సు, ఆ కమాండ్ వీరికి ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉండదు. అలాగే ఈ జగత్ అనేటువంటిది పరమాత్మ యొక్క ఇల్లు. ఈ జగత్ అనేటువంటి ఈ దీంట్లో ఉన్నటువంటి ఒకళ్ళ కర్మఫలాన్ని తగ్గించాలన్నా పెంచాలన్నా కానీ ఆ సామర్థ్యం ఆ అధినేత అయినటువంటి ఆ పరమాత్మకు, ఆ యజమాని అయినటువంటి పరమాత్మకు ఉంటుంది. అందుకే మనం పరమాత్మను వేడుకుంటే కొంత సడలింపు ఏర్పడుతుంది అని చెప్పిన దాని వెనక ఉండేటువంటి ఉద్దేశం అది. ఓకే అమ్మా? ప్రారబ్ధాన్ని అనుభవిస్తే నశిస్తుంది. ఆగామి కర్మ అనేటువంటిది కర్తృత్వరహితంగా కర్మ చేసినప్పుడు, కర్తృత్వరహిత కర్మాచరణ. భగవద్గీతలో అయితే నిష్కామ కర్మ అని చెప్పారు. ఇంకా మన పరిపూర్ణ సాంప్రదాయంలో ఇంకొక మెట్టెక్కి కర్తృత్వరహిత కర్మాచరణ అని చెప్పారు. ఏది చేస్తున్నా కానీ నేను కర్తను కాను, ఇదంతా పరమాత్మ యొక్క అనుగ్రహంతో జరుగుతుంది. నిల్చున్న ప్రతి క్షణం కూడా మనం ఎక్కడా కర్తృత్వాన్ని వహించకపోతే ఆగామి కూడా ఇప్పుడు అంటే ఎవరైతే ఈ విధంగా కర్మను రహితం చేసుకుంటారో వాళ్లకు జన్మ ఉండదు. మరి ఇప్పుడు ఇంతకు జన్మకు వచ్చేది ఎవరు అంటే ఎవరికైతే కర్మఫలం ఉంటుందో వాళ్ళు జన్మకు వస్తారు అని చెప్తారు. దీనికి ఒక ఉదాహరణ, జీవుడు అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి అనే దానికి చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక వడ్ల గింజ ఉంది, కొన్ని వడ్లు ఉన్నాయి ఇక్కడ, కొన్ని బియ్యం ఉన్నాయి ఇక్కడ. కొన్ని వడ్లు ఉన్నాయి ఇక్కడ, కొన్ని బియ్యం ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు
వడ్లకి బియ్యానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? పొట్టు ఉంటే ఏమంటావు? వడ్లు. పొట్టు లేకపోతే డిఫరెన్స్. దీనికి మధ్యలో ఏముంది? దీనికి మధ్యలో ఏమంటూ ఉంది? పొట్టు ఉంది. పొట్టు ఉంటే వడ్లు, పొట్టు లేకపోతే బియ్యం. అర్థమైందమ్మా? ఆ పొట్టు అనేటువంటిది ఆవరణ. పొట్టు అనేటువంటిది ఆవరణ. పాశబద్ధ స్తదా జీవ అన్నారు. పాశబద్ధ స్తదా జీవ అన్నారు. అర్థమైందమ్మా? పాశముతే కట్టబడినప్పుడు లేకపోతే ఒక ఆవరణతో కప్పబడినప్పుడు జీవుడు అంటారు. పొట్టుతో కప్పబడితే వడ్లు. పొట్టుతో కప్పబడితే వడ్లైనట్టు కర్మఫలం అనేటువంటి కర్మ అనేటువంటి ఆవరణతో కూడి ఉన్నటువంటి వాడిని జీవుడు అంటారు. ఏ ఆవరణ ఉంటుంది? కర్మ అనేటువంటి ఆవరణ ఉంటే ఏమంటారు? జీవుడు అంటారు. కర్మ అనే ఆవరణ పోతే ఆత్మ. ఆత్మ. కర్మ అనేటువంటి ఆవరణ పోతే ఆత్మ. ఇప్పుడు మనందరికీ ఇప్పుడు మనం జీవుడువా ఆత్మ అనేది మనం తేల్చి చెప్పాలి. ఇప్పుడు నువ్వు జీవుడివా ఆత్మవా అంటే ఏం దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది? ఆవరణ ఉంటే జీవుడు, ఆవరణ లేకపోతే ఆత్మ. ఆవరణ ఉంటే జన్మకు వస్తావు, ఆవరణ లేకపోతే జన్మరహితం. ఇక జన్మకు రాడు. ఇక జన్మ రావాల్సినటువంటి అవసరం ఏముంది? పోయినసారి కూడా ఇంతకుముందు కూడా నేను ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. అక్కడ కాళహస్తిలో కూడా ఇదే చెప్పాను అనమాట. దీనికి ఏం చేస్తారంటే మనకు దేవుడి దగ్గర ఈ వడ్లకు ఉన్నటువంటి పొట్టు తీసి దేవుడి దగ్గర సమర్పించమన్నారు. వాటిని ఏమంటారు? అక్షతలు అన్నారు. వడ్లు అయ్యేనా మీరు కలిపేది? జొన్నలు కానీ పెసలు కానీ కందులు కానీ ఎప్పుడన్నా వేశారా దేవుడి దగ్గర? అమ్మ కందులు బాగున్నాయి, మాకు కందులు పంట వచ్చిందండి గురువుగారు, అందుకే మేము అక్షింతలు వేయట్లేదు, కందులు వేస్తున్నామని ఎవరైనా చెప్పారా? అమ్మ సద్దలు కానీ జొన్నలు కానీ ఉలవలు కానీ ఎవరైనా దేవుడికి వేశారా? పొట్టు లేని వడ్లను దాన్ని బియ్యం అన్నం మనం. వడ్ల గింజలు పొట్టుతో ఉన్నప్పుడు వడ్లను, పొట్టు లేనప్పుడు బియ్యం అన్నం. అంతే కదా? ఆ బియ్యాన్ని అక్కడ సమర్పిస్తాం దేవుడికి. ఎందుకు దేవుడికి బియ్యం ఎందుకు సమర్పించాలంటే పొట్టు లేదు. ఎవరు పడితే వాడు సమర్పించేది కాదు. ఎవరైతే కర్మరహితం చేసుకుంటారో, కర్మ అనే ఆవరణను ఎవరు రహితం చేసుకుంటారో వాళ్ళే అక్షంతలు సమర్పించారు. ప్రతోళ్ళు అక్షంతలు వేస్తున్నారు. దానికి అక్షంతలకు విలువేముంది? ఇప్పుడు అక్షంతలకు మాత్రం విలువ ఉందా? ఎవరు పడితే వాళ్ళ అక్షంతలు దేవుడికి వేస్తే ఏం విలువ? ఇప్పుడు ఇంట్లో బియ్యం ఉన్నాయని చెప్పి 1 కేజీ బియ్యం పసుపు కలిపి వేస్తే మాత్రం ఏం ఉపయోగం? దాని అర్థం ఎంతమందికి తెలుసు? అక్షంతలు ఎవరు వేయాలి? ఎవరైతే కర్మ అనేటువంటి ఆవరణను లేకుండా చేసుకుంటారో వాళ్ళు వేయాలి. ఓకే అమ్మా? ఇప్పుడు కర్మ అనే ఆవరణ ఎవరికి ఉంది? కర్మ అనేటువంటి ఆవరణ మీకేమైనా ఉందా? ఉంటే జీవుడు అన్నారు. ఇప్పుడు జీవుడు అనే ఆయన మీలో ఉన్నాడా లేడా? మీలో ఇప్పుడు జీవుడు ఉన్నాడా ఆత్మ ఉన్నదా? ఇప్పుడు మీ శరీరంలో జీవుడు ఉన్నాడా ఆత్మ ఉన్నదా? అది ఎవరు చెప్పాలా? మీకు లోపల కర్మఫలం గర్భీకృతంగా ఉంటే, కర్మఫలం ఉంటే మీరు జీవుడు అవుతారు. కర్మఫలం లేదు, ఆత్మ అవుతారు. మళ్ళీ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత జన్మ వస్తుందా రాదా మాకు అంటే, కర్మ అనే ఆవరణతో మీరు శరీరాన్ని విడిచిపెడితే జన్మకు వస్తారు. కర్మ అనే ఆవరణ లేకుండా శరీరాన్ని విడిచిపెడితే మళ్ళీ జన్మకు రారు. ఎవరు జన్మకు వస్తారు, ఎవరు జన్మకు రారు అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరికి కర్మ ఉంటుందో మళ్ళీ జన్మకు వస్తారు, ఎవరికి కర్మ లేదో వాళ్ళు జన్మకు రారు. కర్మ ఉంటే జీవుడు, కర్మ లేకపోతే ఆత్మ. అర్థమైందమ్మా? జీవుడే ఆధారము చేత దేహమందున ఉండే జీవుడెందుకు ఈ దేహము వీడిపోవుట, గురుడు అనే పేరు ముందు గురుతు వాహించినందుకు గురుతు చూపవలను గుణవంతులను చేరి అని చెప్పి మనకు బుర్హాన్ గారు తండ్రి గారు అబ్బాసాయి గారు రాశారు ఈ పాట. గురుడు అనే పేరు ముందు గురుతు వహించినందుకు గురుతు చూపవలను. నువ్వు నిజంగా గురువు అనే పేరు పెట్టుకుంటే దీనికి అర్థం చెప్పన్నారు. నిజంగా నువ్వు గురువు అనే పేరు పెట్టుకుంటే ఈ పాటకు అర్థం చెప్పాలన్నారు. ఆ పాటలో ఇది ఒక చరణం అన్నమాట. జీవుడు ఏ ఆధారం చేత ఈ శరీరంలో ఉన్నాడు, జీవుడు ఏ ఆధారముచే
దేహం అందున ఉండే. ఏ ఆధారంగా? కర్మ యొక్క ఆధారం చేత శరీరం. జీవుడు ఎప్పుడు శరీరాన్ని విడిచిపెడతారు? ఎప్పుడు కర్మ అనుభవించటం పూర్తయిపోతే అప్పుడు శరీరాన్ని విడిచిపెడతారు. ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి జీవుడు మళ్ళీ జన్మకు వస్తాడా అంటే సంచితం అనే గోడౌన్ చూసుకుంటాడు. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం చూసుకుంటాడు? సంచితం అనే గోడౌన్లో ఏమైనా ఉందా స్టోర్, నేను అనుభవించాల్సింది ఏమైనా ఉందా అని చూసుకుంటాడు. ఏమీ లేదు. సంచితం అనే గోడౌన్లో అనుభవించాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు ఏమైనా కొత్తగా ఏమైనా చేసినా ఇప్పుడు ఏమీ చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఏం చేయలేదు, పాతది మొత్తం అనుభవించను, సంచితం అనే గోడౌన్లో నిల్ బ్యాలెన్స్ అయ్యింది. అప్పుడేమంటారు? ఇంకతను జన్మకు రాడు, ఇంకతను జన్మించవలసినటువంటి అవసరం లేదు. ఆ జీవుడు మళ్ళీ శరీరాన్ని ధరించవలసినటువంటి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు శరీరాన్ని ధరించవలసినటువంటి అవసరం లేనటువంటి ఉన్నటువంటి ఆ జీవుడు ఉన్నాడు కదా, అతను ఉన్నాడు కదా, దాన్ని ఏమంటారంటే ఆత్మ అన్నారు. అప్పుడు జీవభావాన్ని విడిచిపెట్టి దైవస్థితిని పొందుతాడు, దైవభావాన్ని పొందుతాడు అని చెప్పారు. అర్థమైందమ్మా? ఓకే, ఇప్పుడు దైవభావాన్ని పొందినటువంటి అతడు జీవుడు అంటారు, ఏదో అంటాం కదా మనం ఇప్పుడు అవగాహన కోసం. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్తాడు? ఇప్పుడు కర్మఫలం ఉంటే కర్మ ఎక్కడ అనుభవించాల్సింది ఎక్కడ రాయబడి ఉంటే అక్కడ పడతారు. మీరు అమెరికాలో ఉంటే అమెరికాలో ఎక్కడ రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అని అన్నారు అనుకోమ్మ. సపోజ్ ఒక ఆయనకు మీరు 50,000 అప్పిచ్చారు, వాడు ఇయ్యలేదు, మీరు అమెరికా వెళ్ళారు, అక్కడే స్థిరపడ్డాడు, వీడు అక్కడికి వచ్చి పుట్టాలా? అర్థమైందా? అట్లా పడతారు మీరు. మరి మీ అక్కడ ఉంటే మరి వాడు ఇక్కడ ఉంటే అప్పేట తీరుస్తారు. అర్థమైందమ్మా? తీర్చయితే మీరు రష్యా వెళ్తే వాడు రష్యా రావాలి, మీరు ఎక్కడెక్కడో అప్పులు చేసి మీరు ఎక్కడెక్కడో దేశాలు తిరిగితే వీళ్ళందరూ మీరు ఎక్కడెక్కడైతే ఉంటే అక్కడెక్కడ వచ్చి చెల్లించుకోవాలి మీకు. ఇది యూనివర్సల్లా విశ్వవ్యాప్తమైనటువంటి చట్టం. ఈ విశ్వంలో పరమాత్మ నిర్ణయించినటువంటి నియమం ఇది. ఇది మార్పు చెందదు, ఇది మార్పు చెందదు. ఇక అనుభవించటం లేదు అమ్మ. కర్మఫలం ఏమి లేదనుకోమ్మ. కర్మఫలం లేనటువంటి జీవుడు కర్మఫలం అనుభవించవలసినటువంటి ఇది లేనప్పుడు, మొత్తం జీరో అయినప్పుడు, కర్మ శేషం లేనప్పుడు, కర్మశేషం లేనప్పుడు ఇంకెక్కడికి వెళ్తాడు? ఇంకెక్కడికి వెళ్ళడు. కర్మఫలమైనటువంటి ఆయన ఎక్కడికి వెళ్తాడంటే ఎక్కడి నుంచి వచ్చిండో అక్కడికి వెళ్తారన్నారు. సరే, అట్లా కూడా అనుకుందాం. సరే, మరి అనుకోవాలి, ఏదో ఒకటి అనుకోకపోతే ఏమనుకోవట్లేదు అంటారు. ఇప్పుడు సీనియర్స్ ఉన్నారనుకో, ఏదో ఒకటి అనుకోండి అన్నారు. ఏమనుకోలేదనుకో, ఏమీ అనుకోకపోతే బాగోదు, ఏదో ఒకటి అనుకోవాలన్నారు. సరే, అనుకుందాం ఒకటి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్తాడు. ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? బ్రహ్మము నుండి. ఎస్, అనుకున్నావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నీ పుట్టుకకు మూలం ఎవరంటే బ్రహ్మం. ఈ బ్రహ్మం అనేటువంటి ఆయన ఏ ఊరిలో ఉంటాడు? ఇండియాలో ఉంటాడా? ఏపీలో ఉంటాడా? తెలంగాణలో ఉంటాడా? జపాన్లో ఉంటాడా? చైనాలో ఉంటారా? రష్యాలో ఉంటారా? ఆస్ట్రేలియాలో ఉంటారా? ఏ దేశంలో ఉంటాడు? ఈ బ్రహ్మం అనేటువంటి ఆయన ఇప్పుడు శరీరం లేదు కదా మనకి. ఇప్పుడు మనకు శరీరం లేదు కదా. శరీరం ఉందా? లేదు కదా. కర్మ ఉందా? లేదు కదా. ఇప్పుడు మనం ఎక్కడ పోతాం అంటే బ్రహ్మం నుంచి వచ్చినాం కాబట్టి బ్రహ్మం కాడికి వెళ్దాం. బ్రహ్మం అని ఆయన ఏ ఊళ్ళో ఉన్నాడో తెలిస్తే ఆడికి పోవాలి. ఇప్పుడు మనం పద్మజ గారు, బ్రహ్మం అనేటువంటి ఆయన ఏ ఊరిలో ఉన్నాడో ముందు అది తెలుసుకోవాలి. దానికోసం భగవద్గీత చదవాలి. అంతేనమ్మా? బ్రహ్మం అనేటువంటి ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుంటే ఆ ఊరు పోదాం, అడుగుదాం. మా ఆయనే చెబుతాను, నువ్వు ఏ ఊరిలో ఉన్నావో చెప్పు స్వామి, మేము ఆ ఊరు రావాలా? ఎందుకంటే మేము అక్కడొచ్చి కలవాలి. అమ్మ, అక్కడ కలుస్తారా? అడ్డు పోయిన తర్వాత చెప్పుకునే మాటలు మనం. అర్థమైందమ్మా? అసలు అడ్డు ఉన్నదే కర్మఫలం, ఉన్నదే కర్మ అడ్డు. ఆ అడ్డు ఉన్నటువంటి కర్మ ఆధారం చేత శరీరం వచ్చింది. కర్మ పోతే శరీరం పోయింది. శరీరమే కర్మ చేసేది ఎవరు? శరీరమే. కర్మ అనుభవించింది ఎవరు? శరీరమే. ఆత్మకు కర్మ లేదు, అనుభవం లేదు. కర్మ చేసింది శరీరమే, కర్మ అనుభవించింది శరీరమే. శరీరము మనసు ఈ రెండే కర్మ చేసింది.
ఏ రెండే ఆత్మ కర్మ చేయలేదు, కర్మ అనుభవం లేదు దానికి. అర్థమైందమ్మా? ఇప్పుడు కర్మ లేకపోతే శరీరం నీకు శరీరం లేదు. ఇప్పుడు దాకా ఏముంది? మనకి శరీరం ఉంది. ఇంకోటి ఏముంది? కర్మ అనే ఆవరణ కూడా ఉంది. ఇంతకుముందు ఏమేమని? శరీరం. ఇప్పుడు ఎక్కడున్నారు మీరంటే ఏమన్నారు? శరీరంలో ఉన్నామన్నారు. ఇందాక ఫస్ట్లో ఏమన్నారు? ఎక్కడున్నారంటే ఏమన్నారు? శరీరంలో ఎలా ఉన్నామంటే కర్మ అనే ఆవరణతో ఉన్నామన్న. కర్మ అనే ఆవరణతో. ఇప్పుడు మనం జ్ఞానం చేత కర్మ అనే ఆవరణ తీసేసుకున్నాం. ఇప్పుడు కర్మ అనే ఆవరణ తీసేసుకుంటే శరీరం కూడా ఊడిపోయింది. శరీరం కూడా దాంతో ముడిపడి ఉన్నదే, ఇది కూడా ఊడిపోయింది. అది ఎప్పుడు తీసేసినా ఇది కూడా పోయింది. అది తీసేస్తే ఇది కూడా ఇంకా అప్పుడేముంటుంది? అప్పుడు ఎవరుంటారు? మరి ఇందాకేదో బ్రహ్మంలో కలవాలన్నారు. అప్పుడు ఆత్మ ఉంటుంది, బ్రహ్మంలో కలవాలన్నారు కదా. ఉంటుందా ఆత్మ అనేది? ఆత్మ అనేది ఉంటుందా? మళ్ళీ బ్రహ్మం అనేది ఒకటి ఉందా? అక్కడికి వెళ్ళి నువ్వు కలవాలా అంటే, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా, బెంగళూరు నుంచి తీసుకొచ్చినటువంటి 2 బెలూన్లు బెంగళూరు నుంచి తీసుకొస్తే అందులో ఉన్నటువంటి ఒక గాలి బుడగను కొట్టేస్తే గాలి ఎక్కడ కలిసింది? అంతటా ఉన్న ఇక్కడే కలిసింది. ఏమండి గురువుగారు, ఇది బెంగళూరు గాలి గురువుగారు, ఇది నకరకల్లులో కలవదంట గురువుగారు, ఈ గాలిని మళ్ళీ ఆడికి మేము పార్సిల్ చేసి పంపించాలని చెప్పి మీరు ఒక బౌల్ గిన్నె తీసుకొచ్చి ఇట్లా పట్టుకున్నారనుకోండి, వస్తుందా? ఏమైంది? బెంగళూరు నుంచి వచ్చినటువంటి గాలి ఏమైంది? ఆవరణ ఎప్పుడు విచ్ఛేదితమైతే అప్పుడు నిరావరణంలో విలీనమైపోతుంది. అర్థమైందమ్మా? ఎప్పుడైతే కర్మ అనే ఆవరణం తొలగిపోతుందో, కర్మ అనే ఆవరణ తొలగిపోతుందో జీవుడు సర్వాత్మ స్థితిని పొందుతాడు. ఇంక జీవుడు అనే పదం పోతుంది, ఆత్మ అనే పదం కూడా పోతుంది. ఆత్మ కూడా ఉండదు అక్కడ. పోనీ ఆత్మ ఉందనుకున్నా కానీ, బ్రహ్మం అనుకున్నా కానీ సర్వవ్యాప్తమైనటువంటి స్థితిలో ఉంటావు, సర్వత్రా వ్యాపించి ఉంటావు అప్పుడు నువ్వు. ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చినటువంటి బెలూన్లో ఉన్న గాలి ఎక్కడ కలిసింది? బ్రహ్మాండం అంత విశాలమైనటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి వాయువులో విలీనమైనట్లుగా ఇందులో ఉన్నటువంటి కర్మ అనేటువంటి ఆవరణం తొలగిపోయినటువంటి జీవుడు అప్పుడు ఏమవుతాడు? గాలిలో గాలి కలిసినట్లుగా ఆత్మలో ఆత్మ ఒక్కటే కానీ మనం కర్మతో కప్పబడబట్టేగా జీవుడు అనే పేరుతో పిలిచింది. లేకపోతే జీవుడు అని ఎందుకంటాం? ఆత్మే అంటాం కదా. ఇప్పుడు అర్థమైందమ్మా? ఇప్పుడు కర్మ అనే ఆవరణ తొలగిపోయినటువంటి జీవుడు ఇప్పుడు ఎక్కడ కలుస్తాడు? మళ్ళీ ప్రశ్న, కర్మ అనే ఆవరణ తొలగిపోయినటువంటి జీవుడు ఎక్కడ కలుస్తాడంటే ఏం చెప్తారు? చంద్రకళ గారు మీరు చెప్పండి, ఎక్కడ కలుస్తారని చెప్పండి. కర్మ అనే ఆవరణ తొలగిపోయినటువంటి జీవుడు, కర్మ అనే ఆవరణ తొలగిపోయినటువంటి జీవుడు ఎక్కడ కలుస్తాడు? కర్మ ఆవరణ తొలగిపోతే, బెలూన్ పగిలిపోతే, కర్మ అనే ఆవరణ బెలూను అంతటా వ్యాపించుంటాం మనం, విశ్వవ్యాప్తమై ఉంటాం. అప్పుడు విశ్వవ్యాప్తమై ఉంటాం. ఓకే, ఇప్పుడు కర్మ అనే ఆవరణ తొలగిపోయిన తర్వాత మనం అప్పుడు ఇప్పుడు మనం ఉన్నాం అనుకో అమ్మా, మనం ఇప్పుడు మనకు కర్మ అనే ఆవరణ ఉందా లేదా? ఇది తేల్చుకోవాల్సింది ఎవరు? మనమే కదా. తేల్చుకోవాల్సింది ఎవరు? మనమే. క్వశ్చన్లా అడుగుతా, మీకు సంచిత కర్మ ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ప్రారబ్ధ కర్మ ఉందా లేదా? ఆగామి కర్మ ఉందా లేదా? అయితే మీకు మోక్షం రాలేదని అర్థం. అంతే కదా. ఆవరణ ఉంటే అయితే ఇప్పుడు ఉంది, మరి ఏం చేయాలో తెలియట్లా. ఇప్పుడు శరీరం ఉంది, శరీరాన్ని పారేయలేను. ఇప్పుడు పెన్ను నచ్చలేదు పారేస్తా, పెన్ను నచ్చకపోతే పారేస్తా. ఈ చెయ్యి నచ్చకపోతే పారేయగలుగుతున్నా? ఇది నా ప్రారంధం, నా చెయ్యి నా ప్రారంధం, నా హెయిర్ స్టైల్ నా ప్రారంధం. దీన్ని నేను పారేయలేను, నా చెయ్యిని నేను పారేయలేను. ఇది నా ప్రారంధం, ఇది నేను అనుభవించాలి. ఇది నేను పారేయలేను, ఇది నా దగ్గరే ఉంది. ఇప్పుడు మరి నాకెట్లా మోక్షం వచ్చింది? అన్నీ నా దగ్గర పెట్టుకుంటే నాకెట్లా మోక్షం వచ్చిందని వీటన్నిటినీ పరమాత్మకు అర్పించి మనకు తేలిగ్గా ఉపాయం చెప్పారు. గురువుగారు ఏం చెప్పారంటే, ఇవన్నీ నువ్వేం చేయలేవు నాయనా,
అందుకని చెప్పి ఏమన్నారంటే వీటిని పరమాత్మకు నువ్వు అర్పించు. ఏ సాధకుడైతే తనను తాను పరమాత్మకు సంపూర్ణంగా సమర్పించుకుంటాడో, తనను తాను సంపూర్ణంగా సమర్పించుకుంటాడు, సర్వస్య శరణాగతి చెందుతాడో అతడు నిత్యముక్తుడు. అతడికి జన్మ లేదు. కర్మ అనే ఆవరణం తొలగిపోయిందనేటువంటి ఆ జ్ఞాన స్థితిలో ఉన్నా కానీ జన్మ రాదు. అర్థమైందమ్మా? ఇంత జ్ఞానం దృఢమైన తర్వాత వాళ్ళకి పరిపూర్ణ బోధ చెప్పాలి. పరిపూర్ణ బోధ చెప్పాల్సింది ఎవరికి? ఈ స్థితి కలిగిన వాళ్ళకి. కర్మ అనే ఆవరణ తొలగించుకున్నటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపూర్ణ బోధ వినటానికి అర్హత సాధించినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో చెప్పండి అమ్మ పరిపూర్ణ బోధ వినటానికి అర్హత? అంటే మీరందరూ కూడా పరిపూర్ణ బోధ వినే అర్హత ఉన్నోళ్ళు, మీరు సామాన్యులు కాదు. మీరంతా కూడా పరిపూర్ణ బోధ వినేటువంటి అర్హత. మనందరం కూడా మరి గురువుగారిని చేరి, గురువుగారు ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకి ఇంత సులువుగా అందించారు. ఇది ఇప్పుడు మనకు ఈ చెప్పినటువంటి నాలెడ్జ్ అమ్మ, మీరు భగవద్గీత 100 సార్లు చదివినా మనకు అర్థం కాదు. 1180 ఉపనిషత్తుల్ని ఎన్నిసార్లు మీరు పఠించినా అర్థం కాదు. హిమాలయాలు వెళ్ళి తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు చేసినా అర్థం కాదు. కానీ మన గురువుగారు ఏం చేస్తారంటే, మన అదృష్టం బాగుండి అతి సులువుగా మనకి తేలికైన భాషలో అందించారు. ఇది సాంస్క్రిట్లో ఉంటుంది. ఈ నాలెడ్జ్ ఎక్కడుంది? సాంస్క్రిట్లో ఉంది. సాంస్క్రిట్ మనం చదవలేము, ఉపనిషత్తుల శ్లోకాలు మనం అధ్యయనం చేయలేము. కానీ గురువుగారు ఏం చేస్తారంటే మనకు సులువుగా ఈ యొక్క జ్ఞానాన్ని అందించడం అనేటువంటిది మన అదృష్టం. మనం ఏ గత జన్మలో మనం అక్కడ ఆపినాం కాబట్టి మళ్ళీ అక్కడికి వచ్చి ఈ యొక్క జ్ఞానాన్ని కొనసాగిస్తూ జన్మరహిత స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గురువుగారు చెప్పినటువంటి పద్ధతిగా జీవించి జన్మరహిత స్థితిని పొందుదాం. జయతల సద్గురు ప్రో మహారాజు. శరణంటేనే సద్గురు దేవా, శరణంటే శరణంటేనే, శరణంటేనే సద్గురు దేవా, శరణంటే శరణంటేనే. శరణంటే కనుగొంటే కన్నులాయందున వందనమని అంటే పాదములానంటే శరణంటే శరణంటేనే సద్గురు దేవా, శరణంటే శరణంటేనే. వందనమనియంటి పాదములానంటి సోహమనియంటి దాసుని నేనంటి దాపూజేరితినంటి దిక్కు నీవేనంటి దీనురాలిని అంటే శరణంటే శరణంటేనే సద్గురు దేవా, శరణంటే శరణంటేనే. మూలములేదంటే గురుతో వీడితేనంటే గురుని పాదములాన శరణంటే శరణంటే సీతమ్మ శరణంటే సత్యాయాఖ్యుల చే
శరణంటే శరణంటేనే సద్గురు దేవా శరణంటే శరణంటేనే శరణంటే శరణంటేనే సద్గురు దేవా శరణంటే శరణంటేనే శరణంటే శరణంటేనే. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.